హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు చేయబోయే వంట వచ్చేసి క్యాలీఫ్లవర్ చికెన్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి వడ్డించుకొని తింటే. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇదిగోండి క్యాలీఫ్లవర్ చికెన్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్. క్యాలీఫ్లవర్ అండి, చికెను, కోడిగుడ్డు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్. క్యాలీఫ్లవర్ చికెన్ కర్రీ కావాల్సిన ఐటమ్ చూశారు కదా. ఇప్పుడు మనం వంట మొదలు పెట్టుకుందాం. ఇదిగోండి, పొయ్యి మీద మనం గిన్నె పెట్టుకొని వేడి నీళ్ళలో మనం ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేడి నీళ్ళలో మనం ఉడకబెట్టుకుంటే లోపల ఉన్న పురుగు పుట్ర కానీ ఏదైనా మందు కొట్టినా కానీ వేడి నీళ్ళల్లో చక్కగా 2 నిమిషాలు ఇట్లా ఉడకబెట్టుకోవాలి క్యాలీఫ్లవర్ని. ఇదిగోండి, చక్కగా వేడి నీళ్ళలో ఇట్లాగా మనం ఉడకబెట్టుకోవాలి. లోపల పురుగు పుట్ర కానీ దీనికి మందు కొడతారు కదా, మొత్తం క్లీన్ అయిపోద్ది వేడి నీళ్ళలో ఇట్లా ఉడకబెట్టుకుంటే. ఒక ప్లేట్లో తీసేసుకుని ముందుగా మనం అండి ఒక గిన్నె తీసుకొని కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఈ కోడిగుడ్డుని ఇందులో కలుపుకోవాలి. చక్కగా కలిపేటట్టు ఇట్లా కలుపుకోవాలి. గుడ్డు మొత్తం చక్కగా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ క్యాలీఫ్లవర్ మనం వేడి నీళ్ళలో ఉడకబెట్టుకుని ఇందులో వేసుకోవాలి. వేసుకొని చక్కగా మళ్ళీ ఇదంతా కలుపుకోవాలి. మనం దీన్ని మూగిట్లో కొంచెం ఆయిల్ పోసుకొని వేయించుకోవాలి. ఇదిగోండి, స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మూకుడి వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్గులో ఈ క్యాలీఫ్లవర్ని నూనెలో వేయించుకోవాలి. చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఈ క్యాలీఫ్లవర్ని ఎగ్గు కలిపాం కదండి, ఉప్పు కారం అన్నీ వేసి కలిపాం కదా, దీన్ని చక్కగా నూనెలో వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. చక్కగా అట్లా వేయించుకున్న తర్వాత నూనెలో ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందాం. క్యాలీఫ్లవర్ చికెన్ కర్రీకి వంట పెట్టుకుందాం. మొదలు పెట్టుకొని క్యాలీఫ్లవర్ చికెన్ని వండుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకున్న తర్వాత కూరకు ఒక గిన్నె పెట్టుకొని ముందుగా మనం ప్రాసెస్ చూశారు కదా, క్యాలీఫ్లవర్ని మనం వేడి నీళ్ళలో ఉడకబెట్టుకొని మనం ఎగ్గుని ఉప్పు కారం పసుపు అన్నీ కలుపుకొని మనం నూనెలో వేయించుకున్నాం కదా. ఇది గిన్నె వేడెక్కిన తర్వాత కూర గిన్నె
తగినంత ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు చక్కగా ద్వారగా ఇది వేయించుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసుకొని చక్కగా ఇది కూడా వేయించుకోవాలి. టమాటా ముక్కలు, ఉల్లిపాయల ముక్కలు బాగా మగ్గాలి. ఈ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ముందు కొంచెం ఉల్లిపాయలు మగ్గటం కోసం. తర్వాత పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ద్వారగా వేయించుకోవాలి. ఈ మగ్గడానికి ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఎంతవరకు మగ్గినా చూసుకుందామండి. ఉల్లిపాయలు మగ్గినాయండి. ఇప్పుడు మనం ముందుగా చికెన్ని శుభ్రం చేసుకొని ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపి పెట్టుకోవాలి ఒక అరగంట. అప్పుడు మొక్కకి పడుతుంది అనమాట. ఉప్పు, కారం అన్నీ ఇందులో కలుపుకోవాలి. వేసుకొని చక్కగా ఇట్లా కలుపుకోవాలి. ఈ కూరను కూడా చక్కగా వేగనివ్వాలి. ఉల్లిపాయలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు చక్కగా వేగనివ్వాలండి చికెన్ని. ఒక నిమిషం మూత పెట్టుకోవాలి. కూర ఎంతవరకు వేగిందో చూసుకున్నామండి. కూర వేగింది. ఇప్పుడు మనం తగినంత కారం వేసుకోవాలి. ఈ కారం వేసుకున్న తర్వాత మళ్ళీ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ముక్కతో పాటు. ఇప్పుడు ముక్క ములిగేంత వరకు వాటర్. ఇప్పుడు మనం ముందుగా ఈ క్యాలీఫ్లవర్ని నూనెలో వేయించుకున్నాం కదండి. ఎగ్గు కలుపుకొని ఉప్పు, కారం ఇందులో వేసుకోండి. మనం ఇప్పుడు ఉప్పు, కారం చూసుకుందామండి. కారం సరిపోతే కొంచెం ఉప్పు పడుతుంది. తర్వాత గరం మసాలా, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కూర మాత్రం. వైట్ రైస్లో వేసుకుని తింటే అదిరిపోద్ది కూర మాత్రం. మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర ఎప్పుడు ఫైనల్లో కాకుండా మరిగేటప్పుడు వేస్తేనే దాని ఫ్లేవరు ముక్కకు పడుతుంది. వేసుకొని శుభ్రంగా కలుపుకొని
కలర్ మాత్రం సూపర్గా ఉంది. క్యాలీఫ్లవర్ చికెన్ కర్రీ అండి. అమోఘంగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. మనం ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. కూర ఎంతవరకు రెడీ అయిందో చూద్దామండి. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి క్యాలీఫ్లవర్ చికెన్ కర్రీ. ఇదిగోండి, క్యాలీఫ్లవర్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా తయారైన క్యాలీఫ్లవర్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. కూర ఇప్పుడు మనం రెడీ అయిపోయింది, టేస్ట్ చూద్దాం. పొగలు వస్తున్నాయి బాగా, వాసన మాత్రం అదిరిపోతుంది. క్యాలీఫ్లవర్ అండి. క్యాలీఫ్లవర్ చికెను సూపర్ టేస్ట్గా కుదిరిందండి. మీరు కూడా ఇట్లా వండుకుని తినండి, వైట్ రైస్ వేసుకొని. కమ్మగా ఉంటుంది. ఈ వంటకానికి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?